త్వరలోనే పవన్ కళ్యాణ్ గారిని కలుస్తా అని బిగ్ బాస్ షోలోకి వచ్చిన శ్రేయాజీ షిండే గారు చెప్పారనమాట. ఆయన తాజాగా బిగ్ బాస్ 8లోకి ఒక స్పెషల్ గెస్ట్గా వచ్చారు. మా నాన్న సూపర్ హీరో అనే సినిమాని ప్రమోషన్స్ చేసే భాగంగా ఆయనతో పాటు సుధీర్ బాబు గారు అలా వాళ్ళిద్దరూ వచ్చి నాగార్జున గారితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో అది ఆ సినిమాకి ఎంతగానో ప్రమోషన్ అవుతుందని ఉపయోగపడి ఈ మధ్యన అందరూ కూడా బిగ్ బాస్కి వస్తున్నారు. సో ఆ క్రమంలోనే వీళ్ళిద్దరు కూడా వచ్చారనమాట. అయితే ఆయన ఒక ఎమోషనల్ స్టోరీ చెప్పారనమాట. ఈ క్రమంలో ఏంటంటే, మా అమ్మగారు చనిపోయినప్పుడు నాకు అప్పుడు అంత ఇది లేదు, సాయం చేయలేకపోయాను, అదే ఆవిడని సంతృప్తిగా పంపించలేకపోయానని చెప్పి, అందులోనూ ఆవిడ వెయిట్ ఉన్నన్న ఎన్నైతే ఆవిడ వెయిట్ ఉందో అన్ని సీడ్స్ నేను తీసుకుని ప్రపంచం అంతా నాటాలనుకున్నాను. సో ఆ క్రమంలో నా ఒక్కడి వల్లే అవ్వదు కాబట్టి అలా నేను కొంత అందరికీ ప్రసాదంలాగా ఇస్తూ ఉంటాను. సో అదే పవన్ కళ్యాణ్ గారిని కలిసి అక్కడ ఏదైతే గుళ్ళల్లో ప్రసాదం ఇస్తారో వాటితో పాటు ఒక గింజ కూడా ఇవ్వాలని చెప్పి అందరికీ అది నేను ఆయనతో కలిసి చెప్దాం అనుకుంటున్నానంటే, ఇందులో నాగార్జున గారు సుధీర్ బాబు గారు కూడా అవునండి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం కరెక్ట్, ఎందుకంటే మీరు ఆయన దాకా కూడా వెళ్ళవసరం లేదు, ఆయన ఫ్యాన్స్కి ఇస్తే చాలు, వాళ్ళే మొత్తం పనిచేస్తారు, వాళ్ళే నాటేస్తారు కూడా, మీ కోరిక చాలా త్వరలోనే నెరవేరుద్దని చెప్పారనమాట. సో శ్రేయాజీ షిండే గారికి ఎక్కడ కూడా ఒక మంచి పేరే ఉందన్నమాట, ప్రతి చోట కూడా ఆయన ఏ ఇండస్ట్రీలో చేసినా కూడా. సో మరి ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలిసి అది కానీ ఇస్తే కనుక అదొక కొత్త ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మొక్కలు నాటాలని పవన్ కళ్యాణ్ గారు కూడా మన మధ్యన చెప్పారనమాట. సో ఆయన అటవీ శాఖ కాబట్టి ఆయన్ని కలిసి ఇస్తాం కరెక్ట్ అని శ్రేయాజీ షిండే గారు నమ్ముతున్నప్పుడు సో అది ఇవ్వడమే బెటర్ అని చెప్పి అందరూ కూడా సలహా ఇస్తున్నారు. సో దీనికి తోడు మరి నాగార్జున గారు కూడా ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వమని చెప్పి శ్రేయాజీ షిండే గారు అదే రూట్లో వెళ్దామని ఫీల్ అయ్యారనమాట.